ఈ నెల 21న జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు విశాఖపట్నం ఎంపీ భరత్ వెల్లడించారు. విశాఖ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఆయిల్ సీడ్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బాబ్జీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ చిరంజీవిరావుతో కలిసి ఎంపీ భరత్ సమావేశం నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డు స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ భరత్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక జిఎం వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్ గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 year లో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మన జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారని నాకు బలమైన నమ్మకం. అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే. June 21st అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము, అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ సాధించాలని, వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ వెరీ హై నంబర్, బట్ మినిమం 3.5 to 4 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్ ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి